హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, ఓరిని ఫాస్ గల మెకానిక్లైనా ఎంటబెట్టుకోవాలి కదా అని ప్రశ్నిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఫాకీ గర్ల్ చేసిన లంగా పనికి ప్రధాని మోడీ సీరియస్ అయ్యి ఫాకీ గర్లకు సినిమా చూపిస్తున్నాడని. ఇప్పటికే భారత్లో ఉంటున్న ఫాకీ గల్ల వీసాలు క్యాన్సిల్ చేసి లక్షలాది మందిని దేశం అవతలికి విసిరేయడానికి రంగం సిద్ధమైంది. హెల్త్ వీసాలు కూడా ఎల్లుండితో రద్దు చేసి వాళ్ళను కూడా పాకిస్తాన్కి పంపేస్తున్నారు. ఈ డెడ్లైన్ ముగిసిన తర్వాత కూడా ఇక్కడ ఎవరైనా ఉంటే 3 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా ఖరారు చేస్తామని చెప్పేశారు. ఈ విషయమై కొందరు కోర్టుకు కూడా వెళ్ళారు. జడ్జి గారు కూడా సింపుల్గా గో బ్యాక్ టు యువర్ కంట్రీ అని చెప్పేశారన్నమాట. ఇక ఇంకో పక్క మోడీ ఆల్రెడీ పాకిస్తాన్ పైన వాటర్ వార్ డిక్లేర్ చేసిన విషయం మనకు తెలిసిందే. జేలం నది పైన ఉన్న డ్యామ్ క్లోజ్ చేయడంతో కింద ఉన్న పాకిస్తాన్కి చుక్క నీరు కూడా వెళ్ళలేదు. మా నీళ్లు మాకు ఇవ్వకుంటే రక్తం ఏరులై ఫారుతుంది అని ఫాకీ నాయకులు కామెడీ కూడా చేశారు. సరే నీళ్ళే కదా తీసుకోండి అని ఒక్కసారిగా డ్యామ్ గేట్లు ఎత్తేసరికి పాకిస్తాన్ దిగువ ప్రాంతాలు వరదలో కొట్టుకుపోయాయి. ఈ మాత్రం వాటర్ని కూడా హ్యాండిల్ చేయలేరు, మీకెందుకురా మరి వాటర్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా బాగా ఎక్కువైపోయాయి. ఇక ఈ నేపథ్యంలో భారత్ని భయపెట్టడానికి మేము కూడా యుద్ధానికి సిద్ధం అని ప్రకటించింది ఫాకీ ఆర్మీ. ఇక ఇదే ఊపులో షెడ్లో దాచి ఉంచిన యుద్ధపు ట్యాంకర్స్కి డీజిల్ కొట్టించి మన ఇండియా బార్డర్ వైపు నడిపించారు ఫాకీ సోల్జర్స్. ఇంతలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఎప్పుడో అమెరికా వాళ్ళు, చైనా వాళ్ళు బిచ్చం వేసిన ట్యాంకర్స్ కావడం, అందులోనూ వాటికి సరిగ్గా గ్రీజు పోయడం, ఇంజిన్ ఆయిల్ మార్చడం లాంటి సర్వీసింగ్ కార్యక్రమాలు చేయకపోవడం వల్ల బేరింగులు స్ట్రక్ అయ్యి ట్యాంకర్లన్నీ దారి మధ్యలోనే బ్రేక్ డౌన్ అయ్యాయన్నమాట. వాటిని చూసిన దారిని పోయే నార్మల్ ఫాకీలు ఏ క్యా సాబ్, ఇది తుప్పు పట్టిన మిషన్లతో ఇండియాతో మీది యుద్ధం అయ్యే పనేనా అని అడగ్గా దానికి సిరాకు పడ్డ ఫాకీ ఆఫీసర్లు, యో మీది పోండి ఇక్కడి నుంచి, పోయి ఊళ్ళో ఉన్న బైక్ మెకానిక్లని పంపండి అని చెప్పారు. ఇక మెకానిక్ పోరగాళ్ళు వచ్చి ఆ బేరింగ్లను ఓవర్ ఆయిలింగ్ చేశాక ఆ ట్యాంకర్లు ఇండియా బార్డర్ వైపు ఇంకో 6 నెలలకు రావచ్చని అంచనా. ఇక ఇంకో పక్క బలూచిస్తాన్ సైన్యం కూడా ఫాకీగాళ్ళకి అప్ అండ్ డౌన్ జింతాక్ తాక్ చేస్తూ ఉండడంతో ఫాకీలకు ఏమీ ఫాలు పోవడం లేదని చెప్పాలి. రూపాయి అప్పు ఇవ్వడానికి కూడా అమెరికా ఇంట్రెస్టెడ్గా లేదు. ఇటు గుంటనక్క చైనాగాడు కూడా మొహం చాటేస్తున్నాడు. అప్పు ఇవ్వరా షింగ్షాంగ్ అంటే ఇప్పటికే శానా ఇచ్చినా కదా అని తప్పించుకుంటున్నాడంట. ఇక లాభం లేదని ఫాకీలే సొంతంగా యుద్ధ వాహనాలను రెడీ చేసుకొని ఇండియాపైకి దండెత్తడానికి ప్రాక్టీస్ కూడా చేస్తున్నట్టు సమాచారం. ఇక వాళ్ళ యుద్ధ వాహనాల ప్రయోగాలు ఫలించి వాళ్ళు బార్డర్ దాకా వచ్చే వరకు మన సైన్యం ఎయిటింగ్ చేయాలన్నమాట. ఆ విధంగా డ్యామ్కు గేట్లు మూసేస్తే పాకిస్తాన్ కుదేలవుతోందన్నమాట. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఒక్క డ్యామ్తో మ్యూజిక్ స్టార్ట్ చేస్తేనే ఇలా ఉంది సిచ్యుయేషన్. ఇక సెప్టెంబర్లో మాన్సూన్ టైంలో హిమాలయాస్ నుంచి ఫ్లో ఉధృతంగా ఉండే టైంలో 3 రోజుల పాటు గేట్లు మూసేసి ఒక్కసారిగా 4 మేజర్ డ్యామ్స్ని తెరిస్తే ఏమవుతుందో తెలుసా? వరదకు మించి సినిమా కనబడుతుంది. ఆ టైంలో అలా చేయడం వల్ల నీటి క్వాంటిటీతో సమానంగా ఇసుక, మట్టి కూడా డౌన్ఫ్లో అవుతుంది భారీగా. అదే జరిగితే లక్షల టన్నుల ఇసుక, మట్టి కొన్ని లక్షల హెక్టార్ల అగ్రికల్చర్ భూములను కప్పెట్టేస్తుంది. ఇక తర్వాత గడ్డి కూడా మొలవదు. అంటే గడ్డి మొలవకుండా చేయాలంటే అణుబాంబే వేయాల్సిన అవసరం లేదన్నమాట. అంతకంటే పవర్ఫుల్ జలఖడ్గం ఉందన్నమాట. అందుకే మోడీ గవర్నమెంట్ గత 10 ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్స్ పైన వేల కోట్లు ఖర్చు పెట్టేసింది. అంత మాత్రాన్ని ఇది కేవలం పాకిస్తాన్తో గేమ్ ఆడడానికి మాత్రమే కాదు సుమీ. ఈ ప్రాజెక్ట్స్ వల్ల వేల వాట్ల ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవడమే కాకుండా పంజాబ్, హర్యానా ప్రాంతాలకు కెనాల్స్ ద్వారా వాటర్ డైవర్సిఫై కూడా జరగబోతోందన్నమాట. అంటే 2 వైపులా లాభం అన్నమాట. ఇక పాకిస్తాన్తో చర్చలు ఉండవు, డ్యామ్ గేట్లు ముయ్యడం, తీయడం మాత్రమే అన్నమాట. ఇంకా ఎక్కువ చేస్తే ఇదే అదనుగా 65 ఏళ్లుగా పాక్ ఆధీనంలో ఉన్న POK, అదే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కూడా స్వాధీనం చేసుకుని ఫాకీలకి కుక్క సావు దెబ్బ తీయాలని అంతర్జాతీయంగానూ పావులు కూడా కదుపుతోంది భారత ప్రభుత్వం. ఎటు చూసినా రానున్న రోజుల్లో ఫాకీ దేశం దివాలా తీసి అడుక్కు తినడం ఖాయమని అర్థమవుతోంది. ఇప్పటికే అప్పు ముట్టక, కరెంటు కూడా లేక పెద్ద నగరాలు సైతం సొమాలియాలా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.
డీజిల్కి కూడా డబ్బులు లేకుండా యుద్ధం చేయడం అంటే అయ్యే పని కూడా కాదు. కాబట్టి ఆ యుద్ధ వాహనాలను సామాగ్రిని ఆ చైనా వాడికే తూకాల కింద అమ్మేస్తే కనీసం వాడు మంచి రేట్ అయినా ఇస్తాడు కదా అని అంతర్జాతీయ ట్రేడ్ పండితులు సైతం హితవు పలుకుతున్నారన్నమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.